తీస్తానా శివా ఎంతసేపు లేచి ఇంకా పనుకుంటానా ఎవరు ఊరా ఓ అది దిగానా పానీపూరి అడిగి నిన్న తేలేకపోతే అందుకే ఈరోజు ఈ టైంలో తేవడం గ్రేట్ దొరికే టైంలో తెస్తే ఏముంది ఈ టైం అంటే ఏమన్నా రాత్రి 12 అయిందే ఒకవేళ అన్నం తిన్నావులే మళ్ళీ తినగలో లేదు నువ్వు తిన్నానని తెచ్చినావు లేదా తినాలనే తెచ్చిన మళ్ళా తిను నువ్వు తిను నాకు నేను తినొచ్చిన నిజంగా నేను పానీపూరి తిన్నా మసాలా పూరి తిన్నా మళ్ళీ నాకే దాచుకున్నా నీకు పానీపూరే ఇష్టం అని పానీపూరి తెచ్చిన సరే రేపు మసాలా పూరి తెస్తా ఏమి వద్దులే ఇప్పుడు అనుకో నీట్గా అనుకో తిను అట్లా నువ్వు ఏమైనా లైఫ్ స్టైల్ ఎట్లుండాలా కాలు మీద కాలు వేసుకొని సాపుకొని పానీపూరి తిన్నా అంటే అది వేసుకో అది ఏమైనా ఉండాలి కొద్దిగా తిక్కరాయిలా ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు ఇంకా అవి వేసుకో దాంట్లో కది ఉందా వీడియో తీసుకుంటా గుర్తుకుంటాయి మళ్ళీ నువ్వు పానీపూరి తెమ్మంటే ఆ రోజు పానీపూరి తేయాలి అని మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేయడము అవన్నీ ఎందుకు మళ్ళీ మీ అక్క చెప్పడము అవునా తిను తిను టేస్ట్ కూడా చెప్పు అనివి కానీ జ్వరం వచ్చినట్లుంది మధ్య వాంటేంటికి ఇద్దరం ఎండలకి తిరగద్దురా అని చెప్తా ఇండు ఎంత వేడి తగిలిండల్లా వానికి వేడి తగిలినది ఎల్లోయిందంటే ఒక వాడు దాన్ని తాగేవానికి ఇంకెంత వేడి కాల ఎల్లోయిందంటే ఒక వాడు దాన్ని తాగేవానికి ఇంకెంత వేడి కాల అని బాగుంది గురించి అవసరమా నీకేమన్నా ఏ లోపడా అదే పని చేస్తానేమన్నా నువ్వు తినురా నువ్వు బాగుంటే చాలు బాగుంటే చాలు అంటారు మరి వచ్చారంటారు మరి మాటకి వాడు తిరుగుతాడో పోతాడో ఏం మీకు అవసరమా కాదు అంత ఎల్లో వస్తాడంటే వాడు ఎంత ఎండ తిరిగిండల్లా ఉప్పు ఉందే మామూలు ఉందే కొద్ది ఉప్పు వేయించరా ఉప్పుకుంది కదా తెలిసినాక అప్పుడే రోజు అది తాగు ఆ టేస్ట్ డైరెక్ట్ తాగే టేస్ట్కి పానీపూరితో వేసుకుని తాగేదానికి తేడా ఉంటుంది డైరెక్ట్ తాగు ఎందుకంటే వడదెబ్బ నీళ్ళు అంటే మామూలుగా ఉండవు ఆయప్ప పానీపూరి అయిపో వడదెబ్బ తగిలేనంట మొన్న అయిపో అది చెప్తానంలే నువ్వు ఏది కన్ఫ్యూజ్ కాదు నువ్వు డైరెక్ట్ తాగే టేస్ట్కి పానీపూరితో వేసుకుని తాగేదానికి తేడా ఉంటుంది డైరెక్ట్ తాగు ఎందుకంటే వడదెబ్బ నీళ్ళు అంటే మామూలుగా ఉండవు ఆయప్ప పానీపూరి అయిపో వడదెబ్బ తగిలేనంట మొన్న అయిపో అది చెప్తానంలే నువ్వు ఏది కన్ఫ్యూజ్ కాదు అమ్మాయిలు బలేదని బలి ఇష్టం పానీపూరి బలి తింటారు అమ్మాయిలు కాదు ఆడంగా కూడా ఇష్టం వాళ్ళు ఫ్యాన్స్ దాలంటే ఏమే పాస్ దాలు అన్నట్టుంది నువ్వు వాళ్ళు వేరు వాళ్ళు ప్యాస్ ఇది పాస్ నీకు ప్యాస్ ఇది పాస్ నీకు ఏందర్థమే సాగు నువ్వేం మనిషి ఏం కదా ఈ వడదెబ్బకి ఎంత పోస్తున్నాడో తెలియకుండా వాడు పానీపూరోడు ఎంత పోస్తున్నాడు వీడు అనివాడు ఎంత పోస్తున్నాడో వాడమ్మ ఇంత ఎట్టొచ్చిందో నాకు అర్థం కాలే ఏంది 1/2 లీటర్ పైన ఇచ్చినాడు వాడు ప్యాస్ 10 పాస్ ప్యాస్ 10 పాస్ ప్యాస్ ఎట్లుంది
నీకు వాన ఇవ్వడానికి ఏం రాసి పెట్టినారో కానీ పైకి కొట్లాడతారు ఊరికొరికి సరిపోదు కానీ పాస్ కాడ మాత్రము ఒకటైతారు చూడు మీరు ప్యాస్ కాడ ఉండు అది మొత్తం దానైనా వడదెబ్బ ఏ తాగురా కొద్ది తాగు ముసాడు తాగు మొదలు పెడతారా వదిలిపెట్టలేకమా నువ్వు అంది ఎంతైనా తాతావులే కానీ నువ్వు ఏందదు ప్యాసు అంది ఎంతైనా తాతావులే కానీ నువ్వు ఏందదు ప్యాసు వాడు తిరుగుతాడో వాడతాడు నీకు అవసరమా నీకేమన్నా నాకు అవసరం ఉంది కాబట్టి అడుగుతాను మనిషి ఆ బాటిల్ తీసుకొని ఒప్పుకొని లేవు ఇంకా వాన్ మీద తాగు నీళ్ళు లేవు వాడంతగా పోపించుకొని వచ్చిన దానికన్నా తాగు ఏ లోపల అవి వేరు ఇవి వేరు అర్థమైందా అవి తాగినాకే వచ్చేది అర్థమైందా అవి వేరు ఇవి వేరేంలే అవే అట్లా వస్తాయి అర్థమైందా ఇప్పుడు ఏమంటే ఇవి మామూలుగా ఉంటాయి వచ్చిన తర్వాత ఎల్లోగా ఉంటాయి ఏడికి వడదెబ్బ కారణం వల్ల నీకు ఏంది అర్థం కాకూడదు నేను చెప్పే పాయింట్ నీకేం అర్థమవుతుందా నేను ఇప్పుడు పానీపూరి తిన్నా పానీపూరి తిన్నావు పానీ అంటే నీళ్ళే కదా అవి ఇప్పుడు ఇది నువ్వు నీళ్ళు తాగుతా అంటున్నావు దానికి దీని తేడా ఏంది ఇది నువ్వు డైరెక్ట్ తాగుతావు అది ఆల్రెడీ ఎవరో తాగిందో వచ్చినట్టు నీకు అర్థం కాలేదా నీళ్ళే తయారు చేస్తారు కదా ఇప్పుడు అదే పానీపూరే ఏంది నువ్వు పానీపూరే ఏమంటే నువ్వు నీళ్ళు తాగుతున్నావు కాబట్టి చెప్తాను నువ్వు నీళ్ళు తాగినా వచ్చేది అవి ఆల్రెడీ వేరే వాళ్ళు తాగి వచ్చింది అవి సో అవే తాగితే డైరెక్ట్ అయిపోయేది మళ్ళీ ఇవి తాగడం ఎందుకు అంటాను డబుల్ ప్రాసెస్ ఎందుకు అని డబుల్ మీనింగ్ ఇట్లా సరిపోవు అర్థమైందా సరిపోవు నీకు అదైతే కొంత ఉప్పు వేసి కొంత కలిపి అది మామూలు ఉప్పు కూడా కాదు అది న్యాచురల్ గా తయారైండేది అర్థమైందా గుడ్డ అయిందని చెప్పు ఏ లోపలడా అది దాని వేరు ఇస్తారనమాట మంటగా ఉన్నాయి ఏమి వీడియో పంపినా చూడ్రి చూడు పొద్దునే 6 గంటలకు వచ్చి సరే ఎవరు అనీఫ్ గడ్ ఏందానికి ఇదే వడదెబ్బకి మరి పొద్దున్న ఏమంటున్నావు పొద్దున్న ఇమ్మంటాను ఏదో నేను ఇప్పించుకుంటా నీకేమని సరిపోదు ఏ బజ్జర్మమ్మడ వానికి ఏ బజ్జర్మమ్మడ ఏ చిక్కనోడ బజ్జర్మమ్మడ ఏ చిక్కనోడ ఏ కూర్చో నువ్వు నా బజ్జామ అందుకే నీకు బజారంలో దాపిన అందుకే నీకు బజారంలో దాపిన చిల్లర్నా ఇలా ఏంది నేనన్నాలే నువ్వు మళ్ళీ ఏం దాపినావా ఏందో ఇడిచిపెట్టు నువ్వు మర్సాలని చెప్పు ఇప్పుడు చెప్తే ఏం భయపడాలా నీకు చెప్పేదానికి అని ఉచ్చలు తాపిన ఇంకోటి పానీపూరి కూడా 2 పోసి ఇచ్చినాడు ఎందుకంటే వాడు పోసిన తక్కువైంది పానీకి ఎక్కువ సరిపోతుంటే వాడు 2 పోసి ఇచ్చినాడు ఇద్దరు కలిపి నువ్వు తాగినావు రోజే తర్వాత నువ్వు బయటికి పోసేసి అటుకి అయిపోయా నువ్వు తాగినావు రోజే తర్వాత నువ్వు బయటికి పోసేసి అటుకి అయిపోయా బయటికి పోయేది వాళ్ళు ఏదో తాగినది వచ్చిండేది నువ్వు తీసుకున్నది అది మళ్ళీ పోయేది ఏదైనా సరే రీసైకిల్ అయితే అంటది వచ్చింది పోయింది గొడ్లో ఉంది పానీపూరి నీకేం ఓలయాలు చేస్తున్నప్పుడు ఉచ్చం తాపిస్తారా నువ్వేమన్నా నీటికి నువ్వు ఇప్పుడు వీంతో ఎట్లా కొట్లాడుతా అంటున్నావు పానీపూరి దగ్గర పోయి కూడా అట్లా కొట్లాడు బండి లేపేస్తావా ఆల్రెడీ ఆ పిల్లలు లేపపోయినారు వాడు బండ మీద పెట్టుకున్నాడు బండి ఎత్తలేవు సో లేపే కాదు వదిలే అవుతావు మళ్ళీ 1 పాస్ తాగినావు అని తెలిస్తే చీప్ అవుతావు 1 పాస్ తాగినావు అని తెలిస్తే చీప్ అవుతావు చిల్లర మమ్మడ ఇంటికాడ చూడబోదు రేపు పొద్దున్నే గలాట మళ్ళా
ఫస్ట్ వాళ్ళు కొట్టేసి మళ్ళీ దగ్గరకు వస్తా. అదే కొడదు నాకు ఇచ్చేది వాడు ఇచ్చి పొద్దున్నే ఇచ్చిన ఏది సార్ నీకు ఏందో ఇయ్యాలి ఏది సార్ అంటారా చెప్పు. ఏది సార్ నీకు 200 ఇస్తా అన్నాడు. ఆ 200 ఏ లోపల కూడా నీకు 200 ఇస్తా అన్నాడు. ఆ 200 ఏ లోపల కూడా 200 నేనే చేస్తాను కదా. ఏంది ఆ 200 కోసం పిల్లోతో ఎక్కువ తీసుకోలేదు. పానీపూర్ రోడ్ అయితే డబ్బులేమి ఇస్తాను లేదు నాకు. వానికి ఇచ్చిన కూసిన దానికి ఆడ నాకు ఖర్చు అయింది. ఏమే పానీపూర్ రోడ్కి 100 రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు వీడు ఇచ్చేది 200. నాకు 100 రూపాయలు 100 రూపాయల కోసం నీకు ఇద్దరికి దాపిన. 100 రూపాయలు నాకే 100 రూపాయలు నీకేస్తే నువ్వే దాతాంటివే. 100 రూపాయలు నీకేస్తే నువ్వే దాతాంటివే. నా కూత ముందే చెప్పిండే నీకే ఇస్తాను 100 రూపాయలు. ఏమంటివి 100 రూపాయలు ఇస్తే నేనే తాత అంటే తాతవా? అట్లా కదండి మళ్ళా పట్టిపిస్తా. అట్లా కాదండి ఈసారి పానీపూరి కాదు కట్టెట్లు వేపిస్తా. 100 రూపాయలు ఓకేనా? ఈసారి పానీపూరి కాదు కట్టెట్లు వేపిస్తా. 100 రూపాయలు ఓకేనా? చిల్లర మమ్మడు అట్లా నీకేమన్నా పిల్లోళ్ళే పానీపూరి వాళ్ళే జాలి ఉండాల. కష్టపడేవాడు నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ 2 నార్త్ సౌత్ కలిపి నీకు పానీ అయింది. నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ 2 నార్త్ సౌత్ కలిపి నీకు పానీ అయింది. తాగిరావు కొద్దిసేపు అది తాగినా అనుకోద్దు. పోయి పోసేసి పొద్దునే 200 వస్తుంది. దాంట్లో అంటే నువ్వు వాళ్ళు రాల్సిందే. నువ్వు ఆల్రెడీ ఇద్దరు వచ్చేలాగా ఇప్పుడు కోపంలో ఎవడో పోలా. ఇవాళ కాడ రాత్రి పోతే వాళ్ళు కొడతానని పోలే. అంటే 9:30 అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? పోలే అర్థమైందా? పొద్దున్న పోయి చూడు రచ్చరంబలో చేయకపోతే కదా పొద్దునే మర్చిపోయింటావు. ఏ ఎవరు ఏ చిల్లరుడా నువ్వు తక్కువ వదిలేస్తానండి. నేను నరికినాను. కీళ్ళు ఇరుగుతాయి. నీకు ఇరుగుతాయి. నీకు పండ్లు అవుతారు కూడా. నువ్వు ఎవరో చేస్తున్నావు ఏమన్నా అవులా ఏముంది. నేను 200 వస్తుందని చెప్పి చేసిన. నువ్వు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాడే నీకు గల్లా 100 రూపాయలు ఇస్తారా? అందుకే నిన్ను ఊరిగా బజార్ మొత్తుకోరా. అందుకే నిన్ను ఊరిగా బజార్ మొత్తుకోరా. నువ్వు ఆయన నార్త్ ఇండియన్ నార్త్ సౌత్ 2 కలుపుకుంది. ఏం లేదు. వాడు నాకు కట్లెట్ ఇచ్చినాడు. అది నీ బతుకు చూడు. సరే తాగేసి ఏదో చిల్లరడా నాకు ఇప్పుడే నాకు కోపంలో బీపీ వస్తుంది. ఉండు ఏం నోట్లో నుంచి నమ్మించినావా? నమ్మించి బాగుందని చెప్పి బాగుందంటే ఏదో తింటావా? బాగుందంటే ఏదో తాతావా? నీకంటే పానీపూరి ఇచ్చినది ఎందుకు మసాలా వేసే స్మెల్ రాకూడదని కనుక్కుంటారు. స్మెల్ వస్తుంది రాకూడదని చెప్పి ఎందుకు మసాలా చూడు. మళ్ళా కల్లా వాడికి జింతగా చేస్తావని ఇప్పుడు వాడిని మళ్ళా కల్లనే. ఏ చిల్లరడా నాకు రేగద్దన్యా. ఏ చిల్లరోడా ఏ బజారోడా ఇది కాదురా. ఇద్దరు తాగినా వీడు ఇంత మనశ్శాంతి కూర్చున్నావు అంటే రేపు పొద్దున 5 లీటర్లు పట్టించినా కూడా స్నానం కూడా చేసే రకం నువ్వు. అందుకే ప్రకృతికి తిని తాగిండేది. నీ చేతులు అసలు ఎట్లా అరుగుతుంది రా. వాడు 200 పొద్దున ఇక్కబోల్లా వానికి ఉంటుంది. ఏమే వాడి నువ్వు రావాలా? ఎవరు 200 రూపాయలు వచ్చిందో నువ్వు ఏటేసేయలేదు. కొంత కొట్లాడేకి లేదు. మెడకైతే తిప్పుతాయి వెనక్కి. అర్థమైందా? వాడు 200 లేదన్నాడు. వాడు 200 ఎప్పటి వరకు ఇస్తా అన్నాడో నేను అంతవరకు వారికి ఆప్తా కొట్టకుండా. నీకు 400 ఇస్తా. నాకేటికి 400 ఇస్తాను. 500 ఇస్తా తాతావు మళ్ళీ వంది. 500 ఇస్తా తాతావు మళ్ళీ వంది. నువ్వు చిల్లర 100 రూపాయలు నువ్వు ఫ్రీగా తాగినావు కదా. నేను 200 తాపించిన. నువ్వు ఏం తీసుకోకుండా తాగినావు. మళ్ళీ నువ్వే అంటివి 100 రూపాయలు
నాకు ఇచ్చింది నేనే తాతాను కదా అంటే ఇప్పుడేమో 400 రూపాయలు ఇస్తాను మళ్ళీ తెచ్చి అని అడుగుతాను సిగ్గు లేకుండా. నువ్వు చేస్తావు నాకు ఇచ్చి తెప్పించుకునే నువ్వే మీద నువ్వు చేతి మీద ఇచ్చిన కాబట్టి పానీపూరి నమ్మి తాగినా లేకనా నాకు ఆడికి డౌట్ వచ్చా తిను నేను అన్నాను మొత్తుకున్నా. నువ్వు తిన్నావునా నన్ను నమ్మడమే నా పత్తు పొరపాటు. నువ్వు తిన్నావునా నన్ను నమ్మడమే నా పత్తు పొరపాటు. సరేలే కడుపులో ఉంది కదా. ఏ బజారా ఇంకోసారి తిప్పాలంటే నాకు 2 నిమిషాలు పట్టుది ఇట్లా అర్థమైందా. బజార్లోకి పోతుంది తల ఒకటి అర్థమైందా. ఏంది తెచ్చిద్దా తెచ్చిద్దా పోయి సావు యాడికి పోతాను నీకు వాళ్ళు తాగినా అని చెప్పినా కూడా వామిటింగ్ రాలేదు చూసినావా. అమ్మ సూపర్ రా నువ్వు. వామిటింగ్ కాదు 2 మంది తాగినామని తెలిసి కూడా నీకు వాంతికి రాలంటే నువ్వు ఉండాల్సి ఉండవు. నువ్వు కడుపులోకి ఏమైనా దించుకోగలవు. నీకు తాపిస్తాను నిన్ను తాపిస్తా. నా తెలుసు నువ్వు తీసిపేసి పెట్టుకొని మళ్ళా తాగాలని. నా తెలుసు నువ్వు తీసిపేసి పెట్టుకొని మళ్ళా తాగాలని. పేరు నువ్వు అని ఇక్కడ కొట్లాడుతున్నట్లుంది కానీ వాడిని గుచ్చలా పెట్టుకొని తాగాలని ఒక్క నిమిషం చూపిస్తా కరా కరా చూపిస్తా కరా ఒక్క నిమిషం కర్రా ఉండు ఆడే ఉండు రాత్రిలే నీ పట్టుకోరా నువ్వు పట్టుకో. మళ్ళా వీడియోలో తీయలేదు నీకు చూపిస్తాను మరి మళ్ళా నచ్చిందంటే మళ్ళా ఫ్రిడ్జ్ లో చూస్తాడు చూడు ఎత్తి పెట్టుకుంటాడు. పిల్లి తాగుతానే బజార్ మాడ పిల్లి తాగుతా మళ్ళా ఏమైతే మళ్ళా పిల్లలు ఏమైతే నువ్వే తాగేస్తున్నావా. పిల్లలు ఏం తాతారా నీకేం తిక్క అనుకోండి అవి పిల్లలు తాగేకి. నాకు తెలుసు అది ఏంది ఐటమ్ నీళ్ళ కక్కుర్తి తినేడు కాదు అవి ఏందనేది ముందే కాబట్టి నీ చేత తినలేదు తినేవాళ్ళు కదా నాకు డౌట్ వచ్చా. పొద్దున ఎగ్ దోశ తింటావా 200 పడిస్తాను తీసుకొస్తా. పొద్దున ఎగ్ దోశ తింటావా 200 పడిస్తాను తీసుకొస్తా. నువ్వే తింటావు తినవా తిన్ను లోపల సిగ్గు లేకుండా నమ్మిందాన్ని కూర్చుదాపిస్తా. నువ్వు ఆ పాలు కూడా చూపిస్తా. నువ్వు తీరేలే ఇది ఏంది ఏ బజాడా నీకు గుర్తా అవునా ఎక్కువ చేస్తాను ఇది దుర్తా ఏమనుకుంటున్నావు మళ్ళా చూడండి ఉచ్చలు దాక్కుండా పోతున్నాడు. మళ్ళా ఉచ్చల్ని ఎత్తి పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ దగ్గర తీసుకుపోతున్నాడు. ఎత్తి పెట్టుకో నీట్గా ఎత్తి పెట్టుకో. సిగ్గులైనా ఎంత తీస్తానా ఏం ఇప్పుడు ఏమి నేను లేసుకోకూడదు నువ్వు గేటు అనుకుంటావా. కూర్చో 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 గుర్తురా 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 గుర్తున్నావు గేటు నువ్వు కొట్టే శాతం కింద పడినా అదే పనిగా నువ్వు అదే పని పడినావా. నేను కింద పడినా అదే పనిగా నువ్వు అదే పని పడినావా. నేను పడేలేదా ఇప్పుడు నేను కొడితే బ్లడ్ కూడా నీవే తెప్పించుకుంటావు బయటికి. నన్ను పడే చూద్దామా ఎట్లా పడే నన్ను పడే కిందికి రెడీయా భీముడు అనుకుంటు ఎనుగు కాలు స్లిప్ అయింది లోపల కాలు స్లిప్ అయింది లోపల వేసుకోవే 10 సార్లు వదిలేస్తే 10 సార్లు వాక చెప్పేదట్లా పో. మాట్లాడు నువ్వా చేతులు కడుక్కోలేడు తీసుకురా శానిటైజర్ నీ వేసుకోకూడదు ఇది ఆడుకోపు రా ఏంది రా 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 పట్టుకో. ఇప్పుడు ఆడ గుద్దలా గుద్దలా చెప్పు
చెప్పు అడుగుతా ఏం గుర్తువా చెప్పు ఇప్పుడు తాపిల్లది కరెక్ట్ ఉండు ఇంకా రోజు ఎత్తి పెట్టినాను తాగు బాగా తాగి ఏమి చేతలు కాబట్టి కాలు వేసుకున్నాడు ఏం చేసినా చేతకన్నాడు కింద పడేస్తే జారి పడినావు అది దూరం పోయింది ఇట్లా చేసుకోపో అంతా వేసుకుంటారు కాబట్టి చేస్తానంతా నీకు చాలరైంది తాగి మాత్రం నువ్వు వేసుకుంటా తాగి చాలరైంది కదా చూస్తామని ఎట్లా ఎవరు మళ్ళా ఆడే స్పాట్ లో తాగిపిస్తావు అంజులు పోతే నీకు చూద్దాం వానికి ఏం చేస్తావు చిల్లర భయపడి వాకిలు వేసుకున్నా కొడుకు మళ్ళా ఏదో రా 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 నడుస్తున్నాడు వాకిలి ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు అదే ఊరుకుతా నువ్వు వాకిలు వేసుకోవద్దు నువ్వు వాకిలు వేసుకోవద్దురా నువ్వు రా అంటే పిల్లలు లిల్లి పుట్టుగా లేక ఊరుకూరుకు పడపడి వాకిలు వేసుకుంటారు రా నడవు ఇటు ఊరు నడవు ఇదే పిల్లట అదే ఆగరా